ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ కూడా చూసినాం. ఇక కాంగ్రెస్ ఏంటంటే వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే ఇవాళ 2 లక్షలు లోన్ తీసుకో, నేను గెలవంగానే వెంటనే 2 లక్షలు రుణమాఫీ చేస్తా. ఇప్పటికి ఒక రూపాయి చేసింది లేదు. ఏదో 50,000, 20,000, 30,000 చేసింది కానీ 2 లక్షల కోవలకు రుణమాఫీ చేయాలి. ఇవాళ గెలిచిన ఇదివరకు అయితే నెరవేరాలి. ఇప్పుడు 10 ఏళ్ళు ఎప్పుడు అంటే ఒకటన్నా కనీసం ఇప్పుడు నువ్వు 6 హామీలు ఇచ్చినావు. 6 హామీలలో ఒకటన్నా ఏదన్నా నెరవేరవాలి కదా. చలో ఇంకా 4 తర్వాత చెయ్యి. ఫస్ట్ నువ్వు ఏదన్నా ఒకటన్నా నువ్వు 2 లక్షలు నువ్వు ఆ 2 లక్షలన్నా కంప్లీట్ ఈ రుణమాఫీ అన్న ఒకటి కంప్లీట్ చేస్తే రైతులు దొంగ ఓట్లతో గెలిచిరంట. సో ఇక్కడ నుంచి కూడా కొన్ని ఓట్లు బీజేపీకి రఘునందన్ రావుకి వేసే అవకాశం ఉంటుంది. దొంగలే ఓట్లు వేసిరా లేకపోతే నిజాయితీగా రఘునందన్ రావుకి ఓట్లు వేసిరా? దొంగ ఓట్లు వేసి దొంగ అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి. 6 హామీలు ఇచ్చి 6 హామీలు నేను గెలిచిన వేసిన అవి ఏంటి ఓట్లు వేసే ఎమ్మెల్యే అవి ఏమన్నా దొంగవి కావచ్చు. మరి మీరు ఎట్లా అధికారంకి వచ్చారు? చలో ఓకే. ఇప్పుడు మీరైతే గెలవలేదు కదా, ఒకటే ఊళ్ళోనైతే పెట్టలే కదా ఎలక్షన్, రాష్ట్రం అంతా ఎలక్షన్ పెట్టినాం. మరి మీరు ఎట్లా గెలిచారు? ఇప్పుడు రఘునందన్ రావు అనుకో, లేకుంటే బీజేపీ వాళ్ళే దొంగోట్లతో గెలిచారు అనుకో, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా గెలిచింది? నిజంగా దొంగ ఓట్లతో బీజేపీ గెలిచా ఉంటే 16